హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన సుకుమారి అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండి. ఇక మూడో భాగాన్ని మొదలు పెడదామా? వారం రోజులైంది. ఆ రోజు సాయంత్రం నేను దొడ్లో ఆవు దూడతో పరుగులు తీసి ఆటలాడి ఒంటి నిండా చెమటలు కారుతూ ఉంటే పవిట కొంగుతో తుడుచుకుంటూ వచ్చి పెరట్లో మంచం మీద కూర్చుని పుస్తకం తిరిగేస్తున్నాను. ఇంతలో బామ్మ కారపూస పెట్టిన పళ్ళెం తీసుకుని నా దగ్గరికి వచ్చింది. సుఖీ, నువ్వు పెద్దానివయ్యావు. ఈ గంతులు పరుగులు ఇక మానేయాలి. పెళ్ళయింది నీకు. ఇదిగో, ఆ మాట అనొద్దని 1,00,000 సార్లు చెప్పాను నీకు. నాకు పెళ్ళి గిళ్ళి ఏమీ అవలేదు. ఇంకోసారి అన్నావా చూడు. చూపుడు వేలు చూపించాను. బామ్మ ఇచ్చిన పసుపు కొమ్ముతాడు నేనెప్పుడో తీసి పారేశాను. నేను వచ్చిన మర్నాడే బామ్మ కంసాలని పిలిచి తన మెడలో ఉన్న చంద్రహారంలో 2 వరసలు తీయించి నేను అమ్మేసిన గొలుసు లాంటిదే చేయించింది. ఈ మంగళసూత్రం ఎందుకు అన్నాను విసుగ్గా. మాట్లాడకుండా వేసుకో కసిరింది. సరే ఉండని, ఎప్పుడైనా పారిపోవాలంటే పనికొస్తుంది అన్నాను. ఛీ, ఏమిటా వెధమాట అంది. నేను ఇప్పుడు కూర్చున్న ఈ చోటుకి ఎదురుగా కమలమ్మత్తయ్య ఇల్లు కనిపిస్తుంది. వాళ్ళెవ్వరూ లేకపోవడంతో ఆ ఇల్లు ముందంతా పాడుపడ్డట్టుగా అయిపోయింది. సన్నజాజి చెట్టు, మందార చెట్టు ఎండిపోతూ ఉంటే నేనే వెళ్ళి నీళ్లు పోసొస్తున్నాను. అవి ఇప్పుడిప్పుడే చిగురులు వేస్తున్నాయి. చచ్చిపోవడానికి సిద్ధమైన అవి మళ్ళా అలా కళకళలాడుతూ పచ్చగా ఎదుగుతూ ఉంటే నాకేమిటో సంతోషంగా అనిపించసాగింది. నా జీవితంలో ఏం బాధ వచ్చినా బ్రహ్మికి చెప్పటం, అతనేదో నాకు నచ్చ చెప్పటం, నేను ఊరట చెందటం నాకు బాగా అలవాటు. అలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు నేను అతనికి చెప్పాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి. కానీ అతను ఎక్కడున్నాడో తెలియటం లేదు. నేను అక్కడున్న రాయిని తీసి విసురుగా గిరవాటు పెట్టాను. బ్రహ్మి అసలు ఎక్కడున్నాడు? అమ్మ వాళ్ళని అడిగితే మాకు తెలియదంటున్నారు. ఈ ఊరు వచ్చినప్పటి నుంచి నాకు చాలా ఆనందంగా ఉన్నమాట నిజమే. కానీ ఎదురుగా బోసిగా ఉంటున్న బ్రహ్మి ఇల్లు చూడగానే నాకేమిటో పుట్టెడు దిగులు ముంచుకొస్తుంది. అత్తయ్య ఉంటే ఆ ఇల్లు ఎంత కళకళలాడుతూ ఉండేది. నాకేం తోచటం లేదు. వచ్చిన మర్నాడే వెళ్ళి ఆ ఇంటి చుట్టూ తిరిగి వచ్చాను. రెడ్డిగారి తోటలోకి వెళ్ళి జామ చెట్టు ఎక్కి కాయలు కోసుకుని తిన్నాను. చెరువుకు వెళ్ళి మెట్ల మీద కూర్చుని కాళ్ళు నీళ్లలో పెట్టి తపతపలాడించాను. దూరంగా కలువ పూలు కనిపిస్తున్నాయి. బ్రహ్మి నేను వాటి కోసం పందెం వేసుకుని ఈత కొట్టడం గుర్తుకొచ్చింది. అతనికి నాకంటే ఈత బాగా వచ్చినా నేను గెలవటం కోసం నిదానంగా ఈత కొట్టేవాడు. అసలు బ్రహ్మి ఎక్కడ ఉంటున్నాడు? అతన్ని గురించి తెలుసుకోవటం ఎలా? నేను నీళ్లలో కాళ్ళు పెట్టుకుని బుగ్గన చెయ్యానించుకుని అతని గురించి ఆలోచిస్తున్నాను. సుకుమారి, బ్రహ్మి పిలిచాడు. నేను దిగ్గున ఆనందంతో వెలిగిపోతున్న కళ్ళతో చూశాను. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఆ పిలిచినట్టు వినిపించటం కేవలం నా ఆలాపన మాత్రమే. క్రమంగా నా మనసులో ఉప్పొంగిన ఆనందం హరించుకుపోయింది. నేను వీపు మీద చరుచుకున్నాను. చెరువు దగ్గర నుంచి వస్తూ ఉంటే చాకలి సత్తి బట్టల మూట నెత్తన పెట్టుకుని వెళ్తూ ఎదురైంది. నన్ను చూడగానే, సుక్కమ్మా, అత్తవారింటి నుంచి ఎప్పుడొచ్చావమ్మా అంది ఆనందంగా. ఎప్పుడో అప్పుడొచ్చాను, నీకెందుకు విసురుగా అన్నాను. నా సమాధానం విని సత్తెమ్మ తెల్లబోయింది. అత్తవారిల్లు, మీ ఆయన, మీ ఆడపడుచు ఈ మాటలు వింటూ ఉంటే నాకు ఒళ్ళు మండిపోతుంది. నేను కాస్త హాయిగా తిరుగుతుంటే వీళ్ళందరూ ఆ పాడు సంగతుల గురించి గుర్తుకు తెస్తారెందుకు? నేను వచ్చి గుడి మెట్ల మీద కూర్చున్నాను. బ్రహ్మి ఎప్పుడు ఇక్కడ అదిగో ఆ స్తంభాన్ని ఆనుకుని కూర్చుని చదువుకునేవాడు. నేను ఎన్నోసార్లు వచ్చి ఏ పుల్లముక్కతోనో అతని మెడ మీదకి గీకి అతని చదువుకి భంగం కలిగించేదాన్ని. మీ ఇల్లు లేదా, ఇక్కడెందుకు చదువుతావు అంటే, ఇక్కడ చాలా హాయిగా ఉంటుంది అనేవాడు. ఏం హాయింది ఇక్కడ? నేను స్తంభాన్ని ఆనుకుని కూర్చుని చెంపకి చెయ్యానించి చుట్టూ చూశాను. ఎదురుగా కొబ్బరి చెట్ల వరుస, వాటి మధ్య నుంచి కనిపిస్తున్న కాలవ, అందులో సరుకులు తీసుకుపోతున్న పడవలు, కుడివైపు చెరువు, ఇక్కడ ఈ పాడుబడిన గుడి, ఎడమవైపు రెడ్డిగారి పళ్ళతోట, దాని పక్కన పచ్చటి వరిపైరు. ఇవి తప్ప నాకింకేమీ కనిపించలేదు. ఈయన గారికి ఇక్కడ కూర్చుంటే అనిపించే హాయి ఏమిటో నాకు కాస్త కూడా అర్థం కాదు. నేను తల విదిలించి అక్కడ కూర్చోవటం విసుగు పుట్టిన దానిలా లేచి ఇంటికొచ్చేశాను. నాకేమిటో చాలా చిరాగ్గా ఉంది. ఎందుకో సంతోషంగా ఉండలేకపోతున్నాను. ఇదేమిటి, బ్రహ్మి లేకపోతే అసలు ఈ ఊరే బోసిపోయినట్టుగా ఉంది.
నేను ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ఒక భయంకర దృశ్యం నా కళ్ళకి కనిపించింది. ఆ భల్లూకం కుర్చీలో కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. సుబ్బు వెధవ విసురుకర్రతో విసురుతున్నాడు. మా నాన్న భల్లూకం ఎదుట కుర్చీలో కూర్చుని ముందుకి వంగి వినయంగా శ్రద్ధగా వింటున్నాడు. మా బామ్మగారు అనే పెద్ద మనిషి పవిట కొంగు భుజాల నిండగా కప్పుకుని ఒక అరచేతిలో మరో చేయి ఉంచుకుని చాలా అణుకువగా చిన్న కంఠంతో మర్యాదగా ఏదో చెప్తుంది. నేను ఇంట్లోకి రాగానే ముగ్గురు తలలు తిప్పి చూశారు. అతన్ని చూడగానే నా శరీరంలో వణుకు ప్రారంభమైంది. రివ్వున వారి మధ్య నుంచి పరిగెత్తి నా గదిలో దూరి తలుపులు వేసేసుకున్నాను. నేను పరిగెత్తి రావటంతో వారి మధ్య వేసిన స్టూలుకి కాలు తగిలి కింద పడింది. దానిమీద అతను తినడానికి పెట్టిన పలహారపు ప్లేట్ను మంచినీళ్ల గ్లాసు కింద పడి కంగుమంటూ దొర్లిగింతలు పెడుతూ చేసిన శబ్దం నిశ్శబ్దంగా ఉన్న మా ఇల్లంతటా ప్రతిధ్వనించింది. నేను భయంతో వణుకుతున్నాను. ఆవేశంతో ఆయాసంతో రొప్పుతున్నాను. బామ్మ వచ్చి తలుపు తట్టింది. అతనొచ్చాడు. తలుపు తీయమ్మా రహస్యంగా అంది. తలుపు తీయమన్నావా? నిన్ను వాణ్ణి కొరికి చంపేస్తాను అరిచాను. సరే సరే అరవకు. బామ్మ వెళ్ళిపోయింది. రాత్రి 10 గంటలైంది. గదిలో నేను మంచం మీద కునికిపాట్లు పడుతూ కూర్చున్నాను. తలుపు తట్టిన శబ్దమైంది. శత్రువు అలికిడి విన్న యోధుడిలా నేను చప్పున నిటారుగా కూర్చుని చెవులు రిక్కించి విన్నాను. సుఖీ తలుపు తీయమ్మా అంది అమ్మ కంఠం. తీయను ఖచ్చితంగా చెప్పేశాను. వాళ్ళు లేరు, వెళ్ళిపోయారు. నిజంగానేనా? నిజంగా. నా మీద ఒట్టు అను. నీ మీద ఒట్టు. నేను తలుపులకి అడ్డంగా పెట్టిన బీరువా యువతలకి బడబడా ఇచ్చాను. కుర్చీ తీశాను. మంచం పక్కకి లాగాను. అనుమానంగా భయంగా మెల్లగా తలుపు కాస్త తెరిచి అమ్మ వెనక ఎవరైనా ఉన్నారేమోనని కళ్ళతో ఆత్రతగా వెతికాను. ఎవ్వరూ లేరు. అమ్మ లోపలికి రాగానే తలుపులు మళ్ళీ గబాలన మూసేశాను. ఇదంతా ఏమిటి? అమ్మ తలుపుకి అడ్డంగా చిందరవందరగా ఉన్న సామాను చూసి అడిగింది. మీరు తలుపులు బద్దలు కొడతారేమోనని జాగ్రత్త పడ్డాను. అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని తలనిమిరింది. నేను అమ్మని గట్టిగా కౌగిలించుకున్నాను. అమ్మా నేనెక్కడికి వెళ్ళనమ్మా అన్నాను ఏడుస్తూ. అలాగే అంది. మళ్ళా తలుపు తట్టిన శబ్దమైంది. అమ్మ వెళ్ళి తీస్తూ ఉంటే చెయ్యి పట్టి లాగి వారించాను. అమ్మ నచ్చ చెప్తున్నట్లుగా అంది. ఎవ్వరూ లేరమ్మా, బామ్మ పిలుస్తున్నారు, నేనున్నానుగా, నీకేం భయం లేదు అంటూ వెళ్ళి తలుపు తీసింది. బామ్మ లోపలికి వచ్చింది. సుఖీ ఆవిడ ఏదో చెప్పబోతూ ఉంటే నేను అంతలోపే అక్కడ మూలపెట్టి ఉంచిన ఆవిడ చేతికర్ర 2 చేతులలోకి తీసుకుని గట్టిగా పట్టుకున్నాను. ఇది చూపిస్తూ, నువ్వు ఆ భల్లూకంతో మాట్లాడతావా? పైనుంచి పలహారం పెడతావా? నాకేం చెప్పావు? వస్తే వాకిట్లోంచి వెళ్ళగొట్టేస్తాను, సుబ్బు చేత తన్నిస్తాను అని అన్నావా లేదా? నేను అబద్ధం ఆడితే నన్ను అబద్ధాలు ఆడకూడదు అని కొట్టావుగా. నేను ఇప్పుడు నిన్ను చావగొడతాను. బామ్మ చూసుకో అని నేను బామ్మని కర్రతో కొట్టబోతూ ఉంటే అమ్మ అడ్డం పడి బలవంతంగా కర్ర లాగేసుకుంది. వాళ్ళు ఏం చెప్తారో మనం వినాలిగా. వాళ్ళు నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలంటున్నారే సుఖీ. నీకు బాగా తిరగటం అలవాటట. వాళ్ళ వంశంలో అలా ఒప్పుకోరట. అదే వచ్చిన పేచి, ఇంకేమి లేదన్నారు. నేను అబద్ధాలు చెప్పానా? గుండెల మీద చెయ్యి వేసుకుని ఆశ్చర్యంగా అన్నాను. అవునమ్మా, నువ్వు అలాగే చేశావని ఆయన అన్నారు. వాళ్ళకి ఆడవాళ్ళు బయటికి రాకూడదట. వాళ్ళ ఇంటి ఆచారం అదుట. నువ్వు సరాసరి వెళ్ళి మీ మామగారి ఎదురుగా కూర్చుని కబుర్లు మొదలు పెట్టేదానివట. అబద్ధం, పచ్చి అబద్ధం అరిచాను. నువ్వు అసలు మీ మామగారితో మాట్లాడావా లేదా? మాట్లాడాను. నన్ను మన ఊరు పంపమని అడిగాను. మీ అత్తగారిని అడగొచ్చుగా. ఆవిడే ఆయన్ని అడగమంది. అడగమన్నా నువ్వు అడగకూడదు. ఎంతైనా నువ్వు పద్ధతి మార్చుకోవాలి సుఖీ. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడేయకూడదు అంది బామ్మ. అమ్మా వాళ్ళు చెప్పిందంతా అబద్ధమమ్మా. నేను నిస్సహాయంగా చూశాను. వీళ్ళు నేను చెప్పిన మాట వినటం లేదు. వాళ్ళ మాటలే నమ్ముతున్నారు. నాకు ఏడుపు వచ్చేసింది. అమ్మా నేను అసలు అబద్ధాలు ఆడలేదమ్మా. అమ్మని పట్టుకుని ఏడ్చేశాను. సర్లే పోన్లే అంటూ బామ్మ కూడా వచ్చి బుజ్జగించింది. అర్ధరాత్రి నిద్రపోతూ ఉంటే అమ్మ తట్టి లేపింది. ఏమిటా కలవరింతలు? ఎలుగుబంటి ఎలుగుబంటి అని అరుస్తున్నావు అంది.
నా ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. అమ్మయ్యా, ఇది కళ. అమ్మ నా చెమటలు తుడిచి మంచినీళ్లు తాగించింది. నేను ఒత్తిగిలి పడుకున్నాను. ఆ వరప్రసాద్ అనే ఎలుగుబంటి తరుముకొస్తున్నాడు. నేను చెట్ల మధ్య నుంచి పరిగెత్తుతున్నాను. ఎదురుగా పాములు బుసలు కొడుతున్నాయి, ముళ్ళు గీసుకుపోతున్నాయి. నేను తెగించి పరిగెత్తుతున్నాను. అబ్బా, ఇది కలేనా? నేను సరిగ్గానే ఉన్నాను. మా ఇంట్లో మా అమ్మ పక్కన మంచం మీద సురక్షితంగా ఉన్నానని అర్థమయ్యి ఆనందం వేసింది. నేను నిద్రపోయాను అని అనుకుని బామ్మ అమ్మ మాట్లాడుకుంటున్నారు. పిల్ల భయపడినట్లుందత్తయ్య. నేను అప్పుడే చెప్పాను, పిల్లాడికి వయసు ఎక్కువని, మోటుగా ఉన్నాడని, ఈడు జోడు కుదరలేదని అంటుంది అమ్మ నసిగినట్లుగా. బామ్మ కసిరింది. చాలే ఊరుకో, ఇలాంటి మాటలతోనే పిల్లల మనసులు పాడవుతాయి. మీ మామగారిని చేసుకునేసరికి నాకు 10 సంవత్సరాలు, ఆయనకి 28. నేను రెండో భార్యని. మేము సుఖంగా ఉండలేదా? నీ పెళ్ళయ్యేసరికి ఎంత వయసు చెప్పు? 12 సంవత్సరాలు. మా వాడికి 22. మనమంతా కాపురాలు చేయలేదా ఏమిటి? అసలు ఈ తప్పంతా నాదే జానకి. దానికి భయభక్తులు నేర్పకుండా చిన్నప్పటి నుంచి ముద్దు చేసి మొండితనం నేర్పాను. అది ఏ మాట అంటే అది సాగేట్టు చేశాను. ఎవరిని పడితే వారిని ఎంత మాట అంటున్నా చిన్నతనంలే అని ఊరుకున్నాను. అది ఇప్పుడు వచ్చిన గొడవ. 4 రోజులైతే అదే సర్దుకుంటుంది. అలాగే అత్తయ్య. అయినా జానకి, నాకు తెలియక అడుగుతాను, ఆడవాళ్ళు సంసారాలు భర్తల కోసమే చేస్తారా? ఇల్లు పిల్లల కోసం చేస్తారు కానీ? కావాలంటే ఈ ప్రపంచంలో పెళ్ళైన ఆడవాళ్ళందరినీ అడుగు. వాళ్లలో ఎంతమంది భర్తతో సుఖంగా ఉన్నామని చెప్తారు? ప్రతి ప్రాణికి ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. అది జీవన సత్యం. మనిషి కాస్త సుఖం కోసం ఎక్కువ కష్టపడ్డమా, లేక ఎక్కువ సుఖం కోసం తక్కువ కష్టపడ్డమా అని తెలుసుకోవాలి. మనలో ఎంతమంది భర్తలు సరిగ్గా లేకపోయినా ఇల్లు పిల్లలతో ఆనందంగా ఉండటం లేదు. వరప్రసాద్కి ఏం తక్కువ? ఒక్కగానొక్క పిల్లాడు, లక్షల డబ్బుకి వారసుడు. నేను వాళ్ళ ఇల్లు వాకిలి చూసొచ్చానుగా. ఎంత పెద్ద ఇల్లో, ఆవిడకి ఎన్ని నగలో, ఇంట్లో ఎంతమంది నౌకర్లో. వాళ్ళ దేవుడికి అది ఎంత బాగుంటుంది. అంతా పాలరాయే. ఎంత అదృష్టం పెట్టి పుట్టిందో కదా ఆ ఇల్లాలు. మన సుకుమారే కాదు, దాని మనవలు కూడా కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి. ఇంకేం కావాలి చెప్పు? నాకు ఒళ్ళు మండిపోయింది. వెంటనే లేచి, బామ్మ, నీకంత ఇష్టం ఉంటే నువ్వు వెళ్ళి ఆ ఎలుకబంటికి భారీగా ఉండు అని అరుద్దామని అనుకున్నాను. కానీ తమాయించుకున్నాను. నేనిప్పుడు అలా లేచి అరిస్తే వాళ్ళు ఇక చచ్చినా నేను అక్కడ పడుకునుండగా మాట్లాడరు. ఇప్పుడు కాస్త ఓపిక పడితే వారి మాటలు అప్పుడప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఆ రోజు నుంచి బామ్మ నా దగ్గర ఆ మాటలేమీ ఎత్తలేదు. ఇదిగో ఇప్పుడు కారపూస పళ్ళెం చేతికిచ్చి వెళ్ళి వంటిల్లు తలుపు వేసి ముక్కాలి పీట తెచ్చుకుని నా ఎదురుగా వేసుకుని కూర్చుని ప్రారంభించింది. సుఖీ, నేను చెప్పే మాట కాస్త విను అంటూ మొదలుపెట్టింది. నేను కారపూస తింటూ వింటున్నాను. చూడమ్మా, నువ్వు ఊహ తెలిసిన దానివి. మనం ఎంతో ఖర్చు పెట్టి ఈ పెళ్లి చేసేసాం. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. అది మన తెలివి తక్కువ అనుకుందాం. నీకు ఈ పెళ్లి ఇష్టం కాకపోతే బలవంతం ఏమీ లేదు. కానీ ఒక్క నెల వాళ్ళ ఇంట్లో కాస్త ఓపిక పట్టి ఉండమ్మా. నేను వాళ్ళు మెడ్రాస్లో వ్యాపారం పెడుతున్నామంటే మన పొలం అమ్మి డబ్బు వారి చేతికిచ్చాను. ఈ నెల రోజుల్లో ఏదో ఒక వంకున ఆ డబ్బు మనం తీసేసుకుందాం. 2 లక్షల రూపాయలు సుఖీ, 1-2 రూపాయలు కూడా కాదు. ఏమంటావు చెప్పు? ఒక్క నెల రోజులు మా తల్లివి కదా. నువ్విప్పుడు ఇలా హఠాత్తుగా వచ్చేసావనుకో, మనకి వాళ్ళు డబ్బు ఇవ్వరు. ఈ పెళ్లి ఖర్చు దండగా, అది దండగా. మనకున్నదంతా వాళ్ళకు పెట్టాం. ఏమంటావు? నేను వెళ్ళను మొండిగా అన్నాను. కానీ బామ్మ వదల్లేదు. వారం రోజులు నా వెనక తిరిగి నేను కూర్చున్నా, నుంచున్నా, పడుకున్నా వెంటే ఉండి నచ్చ చెప్తూనే ఉంది. ఒక్క నెల రోజులు కళ్ళు మూసుకుంటే మన డబ్బు మనకు వచ్చేస్తుంది. వెధవలకి ఆ డబ్బు ఎందుకు వదలాలి చెప్పు? వదిలేస్తే ఇక మనకేముంది? తినడానికి కూడా ఉండదు. మీ నాన్న సంగతి తెలుసుగా నీకు. పేకాట తప్ప ఏమీ పట్టదు. ఇల్లు గడిచేదెలా? ఆ డబ్బు ఉంటే దాని మీద వచ్చే వడ్డీతో మన ఇల్లు గడిచిపోతుంది. బామ్మ పట్టిన పట్టు విడవదే. నాకెన్నో రకాల నచ్చ చెప్పింది. నేను చివరికి మెత్తపడ్డాను. ఆ నరకల్లో ఒక నెల రోజులు ఉండటానికి ఒప్పుకున్నాను. వాళ్లతో పోట్లాటలు పెట్టుకోకు సుమా అంది బామ్మ. నేను అసలు ఎవరితోనూ మాట్లాడను అన్నాను.
నా ప్రయాణానికి తేదీ నిశ్చయించారు. బామ్మే స్వయంగా నన్ను తీసుకువెళ్ళి దింపుతుందిట. బామ్మ నన్ను వెంట పెట్టుకుని తీసుకొచ్చి మళ్ళీ అత్తవారింట్లో దింపింది. నాకు ఆ ఇంట్లో అడుగు పెడుతూ ఉంటే మళ్ళా నా గుండెలు మోకాళ్ళ కిందకి జారిపోయినట్లే ఉంది. ఆ రోజు ఎంత నమ్మకంగా, ఎంత ధైర్యంగా, ఎంత తెగింపుగా జన్మలో ఈ గడప తొక్కను అన్నట్లుగా వెళ్ళిపోయాను. ఉరిశిక్ష పడిందని తెలిసి జైల్లోకి వస్తున్న ఖైదీలా ఉంది నా మనసు. హైమ నన్ను చూడగానే పళ్ళికిలించినట్లు నవ్వింది. మా అత్తగారు మామగారు మాత్రం నేను చేసిన పని అసలు గుర్తులేనట్లు వ్యవహరించారు. మా బామ్మ హైమకి, మా అత్తగారికి ఖరీదైన చీరలు తెచ్చింది. లడ్డూలు, మినపసున్నుండలు, అరటిపళ్ళ గెలలు చాలా తీసుకొచ్చింది. ఆ భల్లూకం గారు ఊరిలో లేరట. నా ప్రాణానికి హమ్మయ్య అనిపించింది. మా మామగారు, అత్తగారు ఆవిడతో చాలా మర్యాదగా మాట్లాడారు. నన్ను అమ్మా, తల్లి అంటూ పిలుస్తున్నారు. మేము మీకేం తీసిపోం అంటూ బామ్మకి బట్టలు పెట్టారు. వాళ్ల మర్యాద, మన్ననలు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. నేను పారిపోవటం వీరికి కనువిప్పయింది అనుకుని సంతోషపడ్డాను. బామ్మ వెళ్లే రోజు వచ్చింది. మా బామ్మ మా అత్తగారికి, మా మామగారికి నమస్కరిస్తూ, ఏదో చిన్నపిల్ల తెలిసి తెలియక ప్రవర్తిస్తుంది, మీరే కడుపులో పెట్టుకోవాలి అంది. మీ అమ్మాయికి ఏం పర్వాలేదు, నిశ్చింతగా వెళ్ళిరండి అంది మా అత్తగారు. బామ్మ వెళుతోంది. నాకేమిటో హఠాత్తుగా భయం వేసింది. బామ్మ అంటూ ఒక్కసారి కేక పెట్టాను. బామ్మ తిరిగి చూసింది. నేను పరిగెత్తుకు వెళ్ళి ఆవిడ నడుం చుట్టూ చేతులు వేసి బేలగా చూస్తూ, నెల రోజులు అంతే, అంతకంటే ఒక్కరోజు ఎక్కువ ఉండను అన్నాను. అలాగే అంది బుజ్జగిస్తూ. ఆవిడ మెల్లగా నా చేతులు విడిపించుకుని వస్తాను అని వెళ్ళిపోయి కారులో కూర్చుంది. కారు వెళ్ళిపోయింది. నాకు ఏడుపు వచ్చేసింది. కళ్ళనీళ్లు తుడుచుకుంటూ ఇంట్లోకి వచ్చాను. హైమ నన్ను అటకాయిస్తున్నట్టు అడ్డుగా నిలబడింది. ఏం మరదల పిల్ల, ఇక్కడుండనని చెప్పకుండా పారిపోయావుగా, మళ్ళీ ఎలా వచ్చావు గతిలేని దానిలా అంది వెక్కిరింతగా. పిచ్చిగా వాకకు అన్నాను రోషంగా. నువ్వే వెళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, ఆట్టే పేలావంటే పళ్ళు రాలగొడతాను అంది. ఆ పని నేనే చేసేశాను. హైమ చెంప మీద ఈడ్చి కొట్టాను. మేమిద్దరం తన్నుకుంటూ ఉంటే మా అత్తగారు వచ్చి విడదీసింది. ఏమిటే హైమ నువ్వు అంటూ కూతుర్ని మందలించింది. అవునులే, ఇంట్లోంచి పారిపోయినా సరిపెట్టుకున్నారు, కోడలు కదూ గొప్ప, ఇదే పని నేను చేస్తే ఊరుకునేవారా అంది హైమ. ఎవరు చేసినా మీ నాన్న ఊరుకోరు. ఆ మధ్యాహ్నం భల్లూకం గారు వచ్చారు. హైమ అతనితో, ఆవిడ గారు వేయించేశారు అంది వెటకారంగా. ఎవరావిడా? నీ భార్యమణి గారు. నేను దాని ముఖం చూడనని అప్పుడే చెప్పానుగా. నేను డబ్బు కోసం వచ్చాను, మళ్ళా గంటలో వెళ్ళిపోతున్నాను. మీ స్నేహితురాలు ఎలా ఉందక్కడ? చట్ నోరు మూసుకో. అతను కసిరి వెళ్ళిపోయాడు. అతను నా ముఖం చూడను అన్నందుకు నాకు రోషం రాలేదు, చాలా సంతోషం కలిగింది. హైమ ఏదో ఒకటి అనటం మాత్రం మానలేదు. నువ్వు మా తమ్ముడితో కాపురం చేయడానికి వచ్చావా, మా ఇంట్లో పడి తినటానికి వచ్చావా అంది. నీ పళ్ళు రాలగొట్టడానికి వచ్చాను అన్నాను. ఇదిగో అమ్మాయి, చిన్న పెద్ద లేకుండా ఏమిటా మాటలు? హైమర్ ఏదన్నా అన్నా ఉంటే మీ మామగారితో చెప్పి నీ తాట వలిపిస్తా, జాగ్రత్త. మా అత్తగారు హెచ్చరిక చేసింది. నేను నిశ్చేష్టురాలినయ్యాను. అంటే బామ్మ ముందు చూపిన ప్రేమ, ఆ వినయ విధేయతలు అంతా నాటకం అన్నమాట. ఇప్పుడు ముసుగులు తీసి పారేసినట్టు అసలు స్వరూపం ప్రదర్శిస్తున్నారు. నేను నా వెంట తెచ్చుకున్న పుస్తకాలు చదవడానికి, ఎలాగో అలా ఒక నెల గడిపేయడానికి ఓపిక పడుతున్నాను. వాళ్ళు నాకు అన్నం కూడా సరిగ్గా పెట్టరు. వాళ్ళు తిన్న తర్వాత తినాలి. నాకు భోజనం పూర్తిగా ఉందో లేదో పట్టించుకోరు. ఎవరి విషయం వారు చూసుకుంటారు. హైమ గిన్నెలతో భీముడికి మంచి భోజనం ఇవ్వటం నేనెన్నోసార్లు చూశాను. ఒకసారి మా అత్తగారితో చెప్పాను. ఆవిడ సంతోషించలేదు, పైంచి కసిరింది. నీకెందుకు అవన్నీ? నీ పని నువ్వు చూసుకో. ఇదిగో పిల్ల, ఇలా గూఢాచారి పనులు మా వెనక చేశావంటేనా మామగారితో చెప్పి నా తాట వలిపిస్తారు, అంతేనా అన్నాను. నేనన్న తీరుకి ఆవిడ నిరుత్తురాలయ్యింది. నేను బామ్మకి వీళ్ళ అసలు స్వరూపాలు, హైమ సంగతి అంతా విశదంగా ఉత్తరం రాశాను. నెల రోజులు ఇక్కడ నేను ఉండలేను, వచ్చేస్తాను అని. బామ్మ దగ్గర నుంచి వెంటనే జవాబొచ్చింది. ఆ ఉత్తరం చదవగానే నా మతి పూర్తిగా పోయింది. అందులో ఇలా ఉంది: చిరంజీవి సుకుమారికి పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు అని దీవిస్తూ మీ భామ రాయునది.
నువ్వు రాసిన ఉత్తరం అంతా చదివాను. మీ అత్తగారన్న మాట అక్షరాల నిజమని నేను అంటున్నాను. నువ్వు చాలా అనవసరమైన విషయాల్లో తలదూర్చి నీ మనసు పాడు చేసుకుంటున్నావు. నువ్వు అత్తవారింటికి ససీమీరా వెళ్ళనని మొండుపట్టు పట్టావని డబ్బు దండగా అనే మాట చెప్పాను. మన డబ్బు వారి వ్యాపారానికి ఇచ్చిన మాట నిజమే, కానీ అది తిరిగి ఇవ్వమని అడిగే మాట ఒట్టిది. నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా ఆ ఇల్లు నీది అనుకుని అక్కడే ఉండాలి. పెళ్ళవ్వగానే ప్రతి ఆడపిల్ల అత్తవారింట్లో తప్ప ఈ ప్రపంచంలో నాకెక్కడా స్థానం లేదు అనుకోవాలి. తినగా తినగా వేము కూడా తీయగానే ఉంటుందిట. అలాగే ఉండగా ఉండగా ఆ ఇల్లే అలవాటయ్యి ఇష్టం ఏర్పడుతుంది. వీలైనంత త్వరగా నీ కడుపున ఒక కాయ కాయాలి అని నేను దేవుళ్ళందరికీ మొక్కుకుంటున్నాను. ప్రసాద్ వస్తే నువ్వు అతనికి ఇష్టం కలిగేలా అలంకరించుకుని దగ్గరికి వెళ్ళు, బిడియపడకు. నువ్వు ఏదైనా హఠం చేసి పరిగెత్తుకు వస్తే ఈసారి వారి కోపం పోగొట్టడం ఆ దేవుడి తరం కూడా కాదు. మీ మావగారు చెప్పేశారు. ఈసారి ఆ అమ్మాయి మా ఇల్లు వదిలి వెళితే మళ్ళీ మా గుమ్మం ఎక్కనియ్యం అని. నేను కూడా మన ఇంటికి రానియను, బాగా గుర్తుంచుకో. ఎవరైనా ఈ చోటు తప్ప నాకు ఇంకో గత్యంతరం లేదు అనుకుంటే అక్కడ కలిగిన చీకాకులన్నీ భరించడానికి శక్తి వస్తుంది. నేను ఇప్పటికే పెళ్ళైతే ఆడపిల్ల ఎలా మసులుకోవాలో, ఎంత ఓర్పు తెచ్చుకోవాలో ఎన్నోసార్లు చెప్పాను. ఇక నేను చెప్పాల్సిందేమీ లేదు. మన పరువు ప్రతిష్టలు మనకన్నిటికంటే ముఖ్యమని తెలుసుకో. నేను అలాగే బతికాను, దీనికి ఇంకో మార్గం లేదు. నువ్వు మాత్రం మీ వాళ్ళ అనుమతి లేకుండా ఇక్కడికి వస్తే నేను రానియను, బాగా గుర్తుపెట్టుకో. ఆ ఉత్తరం నాకు భయంకరంగా అనిపించింది. ముసుగు వేసుకున్న పెద్ద మనుషుల్లో మా బామ్మ కూడా ఒక్కతే అన్నమాట. ఆవిడ అసలు స్వరూపం బయటపడింది. ఆ ఉత్తరం చూసి నేను నీళ్లు కారిపోయాను. ఏం చెయ్యాలో పాలుపోలేదు. గదిలో అలాగే కూర్చుండిపోయాను. ఏమిటి పిల్ల, పొద్దుటనగా మంచం మీద కూర్చున్నావు, ఇక బయటికి రావా అంది మా అత్తగారు. పాపం ప్రసాద్ ఎప్పుడు వస్తాడా అని కలలు కంటున్నట్లుంది అంది హైమ. నాకు హైమని ఏదైనా అనాలని కూడా అనిపించలేదు. 2 రోజులు గడిచాయి. నేను నిశ్శబ్దంగా గదిలో ఎక్కువసేపు అలాగే కూర్చుండిపోతున్నాను. బామ్మకి జవాబు తిడుతూ రాయాలనిపించింది. ఉత్తరం రాసి చింపేశాను. ఛీ, బామ్మ నన్ను మోసం చేసింది. ఇక జన్మలో ఆవిడతో మాట్లాడను. కావాలని తీసుకువచ్చి ఈ జైలులో నన్ను బందిఖానా చేసింది. నాకు ఏడుపు కూడా రావటం లేదు. అంతా అయోమయంగా ఉంది. మంచం మీద కూర్చుని కిటికీలో నుంచి చూస్తున్నాను. ఏం చేయడం? ఇక్కడి నుంచి పారిపోవడమే అసలు కష్టం. ఒకవేళ పారిపోయినా బామ్మ దగ్గరికి వెళితే మళ్ళా తీసుకొచ్చి వీళ్ళకి అప్పచెప్పుతుంది. నాకు బ్రహ్మి గుర్తుకొచ్చాడు. అతను ఎక్కడ ఉన్నాడో కదా. నాకింత కష్టం వచ్చిందని తెలిస్తే అతను సాయం చేయకుండా ఉంటాడా? ఏమో, అతని ధోరణి ఏమిటో మరి. ఇంతలో చప్పుడయింది. తల తిప్పి చూశాను. నాగరాజు లోపలికొచ్చాడు. అతను నవ్వాడు. చేతిలో పుస్తకం అందిస్తూ, హైమమ్మగారు ఈ పుస్తకం మీకిమ్మన్నారు అన్నాడు. ఏమిటది? నేను తీసుకుని చూశాను. అది స్త్రీ పురుషులిద్దరూ వివిధ భంగిమల్లో రతిక్రీడ జరుపుతున్న బొమ్మలున్న పుస్తకం. నాకు అది చూస్తే వాంతి వచ్చినట్లయింది. నేను విసిరి కొట్టాను. ఛీ, ఏమిటిది? నేనేం అడగలేదే అన్నాను కోపంగా. నాగరాజు దగ్గరగా వచ్చాడు. అంత కోపం ఎందుకో? అసలైనా కోపంగా ఉంటే మా చెడ్డ అందంగా ఉంటారులేండి. నాకు వాడి ధోరణి వికిలిగా అనిపించింది. బయటకు నడు అన్నాను. భయం ఏమీ వద్దు, మీ అత్తగారు సాములారి దగ్గరికి వెళ్ళింది. నాకు వాడి చొరవ ఏమిటో అర్థమైంది. గదిలో నుంచి బయటికి పారిపోబోతూ ఉంటే అడ్డం వెళ్ళి తలుపులు బంధించాడు. నేను అది చూడగానే హైమా, అత్తయ్య, తాయారు అని కంఠం చించుకుని అరవసాగాను. వాడిని విడిపించుకోవటం కష్టంగానే ఉంది. నాకు భయం వేస్తుంది, ఏడుపు వస్తుంది. ఇది నేను అస్సలు ఊహించని ప్రమాదం. ఊహించి ఉంటే ఏదైనా జాగ్రత్త పడేదాన్ని. ఎప్పుడైనా నువ్వు నా దగ్గరికి రావాల్సిందానివే. హైమని చూడు ఎంత సుఖంగా ఉందో. నువ్వు వచ్చినప్పటి నుంచి నాకు నిద్ర పట్టడం లేదు. ఛీ, వదులు వదులు. వాడి చేతి మీద కరిచాను. ఇంతలో గది తలుపులు దడదడలాడింది. హైమ అంది, నాగరాజు, అమ్మొస్తుంది, నిన్ను చంపేస్తుంది. హైమ పరిగెత్తిన శబ్దమైంది. హైమ మాటలు వినగానే వాడు నన్ను వదిలేశాడు. నేను వెళ్ళి తలుపు తీయబోతూ ఉంటే వాడు చెయ్యి పట్టి లాగి ఆపేశాడు. హైమా, సుకుమారి, ఎక్కడ చచ్చారే మీరు? మా అత్తగారు తలుపు తడుతూ పిలుస్తుంది. నాగరాజు నిదానంగా వెళ్ళి తలుపు తీశాడు.
మా అత్తగారు నోరు తెరిచి చూస్తుంటే చూడనట్టే వెళ్ళిపోయాడు. అత్తయ్య, నేను ఆవిడని కౌగిలించుకుని బావురుమన్నాను. వాడు చూడు ఎలా వచ్చాడో ఏడుస్తూనే చెప్పాను. ఇంతలో హైమ అక్కడికి వచ్చింది. అంతా అబద్ధమమ్మా, వాడి వైపు ఈవిడ గారు దొంగచూపులు చూడటం నేను చాలాసార్లు చూశాను అంది. సాయంత్రం అయింది. మామగారితో అత్తగారు ఈ సంగతి చెప్పినట్లుంది. ఆయన హైమాని మొదట పిలిచారు. తర్వాత నా గది దగ్గరికి వచ్చారు. ఏవే పిలిచాడు. పుస్తకం అల్మారాలో పెడుతున్న నేను దిగ్గున తిరిగి చూశాను. ఆయన లోపలికి వచ్చాడు. కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. చేతిలో బెల్ట్ ఉంది. నేను భయంగా నమ్మలేనట్లుగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉండగానే ఆ బెల్ట్ వచ్చి ఫెడేలున నా వీపుకు తగిలింది. నేను కింద పడ్డాను. నేను ఏం జరుగుతుందో తెలుసుకునే లోపలే ఆ బెల్ట్ విసురుగా వచ్చి ఎడాపెడా నా పొట్ట మీద, ముఖం మీద ఒక చోట అని లేకుండా ఇష్టం వచ్చినట్లు తగులుతుంది. నేను నేలకి అంటుకుపోయాను. నాకు స్పృహ తప్పిపోయింది. మెలకు వచ్చేసరికి నా శరీరం అంతా మంచానికి కట్టేసి ఉంది. మొదట నేను ఎందుకు లేవలేకపోతున్నానో అర్థం కాలేదు. తర్వాత అర్థమైంది. గదిలో లైట్ కూడా లేదు. చీకటి గదిలో మంచానికి కట్టేసి నన్ను బంధించి ఉంచారు. వీళ్ళు దాహంతో నాలుక పెడుచుకట్టుకుపోతుంది. ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది. నాకు పెద్ద పెట్టున ఏడుపు వచ్చేసింది. ఏడ్చి అలసిపోయి మూలుగుతూ ఉండిపోయాను. నాకు హఠాత్తుగా మా బామ్మన్న, అమ్మన్న, నాన్నన్న విపరీతమైన అసహ్యం కలగసాగింది. నా ఈ పరిస్థితికి కారణం వాళ్లేగా. మా అమ్మాయికి పెళ్లి చేస్తున్నాం అని ఊరంతా గొప్ప చెప్పుకోవడానికి డబ్బు తగలబెట్టి నన్ను నరకంలో పాడేశారు. మా వియ్యాల వారిల్లు ఇంత పెద్దది, అంత పెద్దది అంటూ మా బామ్మ వచ్చిన వారందరికీ చెప్పుకుంటుంది. చిచ్చి, బామ్మ కనిపిస్తే పీక పిసికి తలని గోడకేసి బద్దలు కొట్టి చంపేస్తాను. అసలు ఆ క్షణంలో మా బామ్మ మీదనే కాదు, ఈ ప్రపంచంలో అందరి మీద అసహ్యం, ఏవగింపు కలిగాయి. ఏం ప్రపంచం ఇది! ఒక ఆడపిల్లకి పెళ్లి పేరిట ఇన్ని కష్టాలా? అత్తారిల్లా ఇది ఒక నరక కూపమా? 4 రోజులు నన్ను వాళ్ళు నానా హింసలు పెట్టిన తర్వాత వదిలేశారు. నాలో ఆలోచన జ్ఞానం నశించిపోయింది. భయం, ఒకటే భయం. ఏమంటే ఎక్కడ బెల్టుతో బాదుతారో, మంచానికి కట్టేసి విప్పరో అని వణుకు. మా మామగారి మాట వింటే చాలు కాళ్ళు వణికిపోయేవి, గుండె దడదడలాడేది. ఇటు వస్తే అటు పారిపోయేదాన్ని. నాగరాజు ఎక్కడంటే అక్కడ ఎదురుగా వచ్చి ఢీ కొట్టేవాడు. కానీ నేనేమనలేదు. చీకటి చాటున చేయి పుచ్చుకుని లాగాడు. అటు ఎవరో వస్తుంటే వదిలేసి వెళ్ళిపోయాడు. నేనేమీ అనలేదు, ఎవరికీ చెప్పలేదు. నా ఈ నిస్సహాయ స్థితి, బలవంతంగా కోపం దిగమింగటం, ఏం జరగనట్టు ఊరుకోవటం నా మనసుని మాత్రం రంపపు కోత కోస్తుంది. బామ్మని ఆలోచనలోకి కూడా రానియటం లేదు నేను. బామ్మ ఏం రాసింది? ఈ ప్రపంచంలో ఈ ఇల్లు తప్ప ఇంకో చోటు లేదన్నట్లు బ్రతకమంది. అంటే ఆడపిల్లకి పెళ్ళైతే ఈ ప్రపంచంలో ఎక్కడా ఎవ్వరూ చోటివ్వరా? ఆ భర్త చూడకపోయినా, ఆ ఇల్లు నరకమైనా, వారు చావగొట్టినా అక్కడే పడుండాలా? పడుండాలి అని బామ్మ సిద్ధాంతం. ఎందుకు పడుండాలి అని నా మనసు ఎదురు తిరుగుతుంది. ఎప్పుడూ విదిలింపులు, అదిలింపులు, ఒసే అసే అంటూ ఈసడింపు పిలుపులు. నా మనసు కృంగిపోతుంది. ఒక్కడంటే ఒక్క మాట తీయగా, ఆప్యాయంగా మాట్లాడే వారి కోసం తప్పించిపోతున్నాను నేను. ఈ ప్రపంచంలో నేనంటే ఎవ్వరికీ ఇష్టం లేదా? ఒక్కరైనా నా గురించి ఆదుర్దా పడరా? ఒక్కరైనా నా మనసును అర్థం చేసుకోరా అనిపించసాగింది. 3వ భాగం సమాప్తం. మిగతా నవలని తర్వాతి భాగాల్లో విందామండి. నవల మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.